మీరు ఈ ఫీల్డ్‌లోకి అంటే ఇంటీరియర్ డిజైనింగ్‌లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? ఎందుకొచ్చారు? దానికున్న మీకున్న నాలెడ్జ్ ఏంటి? అసల దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డెఫినెట్‌గా అండి. హ్మ్. నేను యాక్చువల్‌గా 8-10 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్‌కొచ్చానండి. సో, ఈ ఇంటీరియర్ గూడా రియల్ ఎస్టేట్‌లో ఒక పార్ట్. అంటే లైక్ విల్లా కన్‌స్ట్రక్షన్స్ చేపిచ్చడం, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టలేషన్ చేపిచ్చడం. హ్మ్. దాంతో పాటు ఇంటీరియర్స్ ప్లస్ ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్స్ గూడా చేపిచ్చామండి. దీన్ని బేసిక్‌గా వేరే కంట్రీస్‌లో టర్న్‌కీ ప్రాజెక్ట్స్ అంటారు. టర్న్‌కీ అంటే ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుంటారో, హ్మ్. ఆ ప్రాజెక్ట్ మొత్తం గూడా మన కంట్రోల్‌లోంచే ఎళ్తాయన్నమాట. వన్ మ్యాన్ నుంచే ఎళ్తుంది. అంటే లైక్ మనం 10 మంది కాంట్రాక్టర్స్‌తో మాట్లాడి, ఈ 10 మంది ఒకటేం జేస్తారు, ఒకళ్ళు ఒకటి జేస్తారు, ఇంకోళ్ళు ఇంకోటి జేస్తారు, ఇంకోళ్ళు ఇంకోటి జేస్తారని టెన్షన్ లేకుండా హ్మ్. క్లయింట్‌కి ఒక హ్యాపీ పార్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే మనమంతా సింగిల్ మ్యాన్‌లో ఉంటాం. అక్కడ ఏం జరిగిందనే ప్రతి అప్డేటు మన కంట్రోల్‌లో ఉంటది. అంటే మీరు ఫర్నిచర్ తీసుకోవచ్చు, ఫర్నిషింగ్స్ తీసుకోవచ్చు, మాడ్యులర్ తీసుకోవచ్చు. కాదు ఇంకా దాంట్లో ఇంకేమన్నా చేంజెస్ గాని ఇట్లాంటివి ఏం తీసుకున్నా గూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లో మీకు అన్ని సొల్యూషన్స్ వస్తాయన్నమాట. నేను లాస్ట్ 8-10 ఇయర్స్ నుంచి ఉన్న ఈ సోలార్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, కన్‌స్ట్రక్షన్, సివిల్, రెనోవేషన్ వర్క్స్‌తో పాటు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా టర్న్‌కీ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నా. ఓకే. అందులో గూడా ఏంటంటే మాడ్యులర్. మాడ్యులర్ వల్ల నాకేంటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే స్పీడ్ ఉంటుంది.